అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ పెళ్ళంటే ఆడపిల్ల తండ్రిని అప్పుల పాలు చేయడం కాదని అతని ఆశయం. గంగాధరం గారి రెండో కుమార్తె వెంకట సీత మహాలక్ష్మికి ఆ రోజు పెళ్లి చూపులు. అప్పటికి 6 సార్లు పెళ్లి చూపులు జరగడం అయిపోయింది. ఇది 7వసారి. ప్రతిసారి యథావిధిగా కాఫీలు, టిఫిన్లు, పళ్ళు, ఒక్కోసారి కూల్ డ్రింకులు వగైరాలన్నీ సమర్థించడం, వినయ విధేయతలతో సాగనంపడం గంగాధరం గారికి, ఆయన సహధర్మచారిణి అన్నపూర్ణమ్మ గారికి మామూలే. అలాగే పెళ్లి చూపులకు వచ్చిన ఆ పెద్దలు అడగదగ్గవి, అడగకూడనివి కూడా అవసరాలను మించి అవకాశాన్ని జార విడుచుకోకుండా అమ్మాయిని అనేక ప్రశ్నలతో నిలదీసి చివరికి వెళ్లే ముందు ఇంటికి వెళ్ళాక ఉత్తరం రాస్తామని ఊరించి ఆటోలు పిలవమని పురమాయించి టాటాలు చెప్పి చక్కా పోట అలవాటే. గంగాధరం గారు 7వసారి కూడా అలవాటైన పద్ధతిలోనే పెళ్లి చూపుల ఏర్పాట్లు సిద్ధం కాబోతున్నారు. నిజానికి గంగాధరం గారికి లోపల ఎంత బాధగా ఉన్నా బంధువులంతా బోధిస్తూ ఉండడం, చుట్టూ జరుగుతున్న వ్యవహారాలని చూస్తూ ఉండడం వల్ల పెద్ద కుమార్తె కృష్ణవేణి పెళ్లి ఎలా చేశారో బాగా అనుభవంలో ఉండటం వల్ల లోపలి బాధనంతా గరళకంఠుడిలా దాచేసుకొని చిరునవ్వుతో పెళ్లి చూపుల తతంగం సిద్ధం చేయిస్తూ ఉంటారు. ఆడపిల్లని కననాడే గుండె దిటు సహనం అలవర్చుకోవాలని తన పెద్దలంతా హితువులు చెప్తూ వచ్చారు. అందులోనూ ఒక్క ఆడపిల్ల కాదు, 3 ఆడపిల్లలు. ఆఖరిగా పుట్టాడు మగపిల్లాడు. ఇంకా హై స్కూల్ చదివైనా పూర్తి కాలేదు వాడికి. ఇక వాడి ఆసరా ఏముంటుంది? కానీ చుట్టుపక్కల మాత్రం గంగాధరం గారికి ఏమిటి, రాజా లాంటి కొడుకు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి గట్టెక్కారంటే ఇక అంతా సుఖమే. పెట్టిన ఖర్చు అంతా రెట్టింపు లాభంతో కొడుకు పెళ్లిలో తీసేసుకుంటారు అంటూ మరో 15 ఏళ్ల తర్వాత జరిగే అదృష్టాన్ని అరిచేతిలో చూపించేస్తూ ప్రస్తుతం పడే అవస్థని అవలీలగా దాటేయమని సలహాలు ఇస్తూ ఉంటారు. ఏది ఏమైనా గంగాధరం గారు మాత్రం రెండో కూతురు పెళ్లి ప్రయత్నాలు పట్టుదలగా సాగిస్తున్నారన్నమాట నిజం. అందుకే మధ్యవర్తి అయిన రామశాస్త్రి ఊరికి వెళ్ళినా ఎవరో చెప్పిన ఫలానా పెళ్లి కొడుకుని పెళ్లి చూపులకి రమ్మని ఆహ్వానించి వచ్చారు. అయితే అబ్బాయి చెప్పిన మాట విని కొద్దిగా కలవరపడ్డారు. అమ్మాయిని నేను చూస్తే చాలు, నాకు నచ్చితే మా పెద్దలు అభ్యంతరం పెట్టినా ఆగను అన్నాడు. బొత్తిగా ఇలానేస్తున్నాడేమిటా అని సందేహించినా ఈ కాలం కుర్రాళ్ళకి కాస్త కారం పాలు ఎక్కువ. పెద్దవాళ్ళకన్నా ముందు తను చూడాలన్న తొందర కాబోలు ఉత్తి తొందర మనిషి అని. సమయానికి రామశాస్త్రి కూడా లేదు, సంప్రదించే సమయం లేదు. ఆ అబ్బాయి మళ్ళీ క్యాంపుకి వెళ్ళిపోతాట. సరే కానీ పెళ్లి చూపులే కదా జరిగేది, నచ్చుతుందని నమ్మకం ఏమిటి అని కూడా తనకి తానే నచ్చ చెప్పుకున్నారు. చూడండి, ఆర్భాటాలు హడావిళ్ళు నాకు అంత నచ్చవు. సింపుల్గా మీ అమ్మాయితో 2 మాటలు మాట్లాడతా. టీలు, టిఫిన్లు, మర్యాదలు అంటూ భరతనాట్యాలు చేయకండి అనేసరికి గంగాధరం గారు కనురెప్పలు చిట్టించి, అబ్బాయి ఏమిటి మరీ సినిమా డైలాగులు వదిలేస్తున్నాడు, బహుశా నాటకాల్లో వేసే అనుభవం ఏమైనా ఉందా కాబోలు? ఇవన్నీ ముందు మాటలే. తీరా పిల్ల నచ్చాక అతడు భీష్మించి అన్ని కోరికలు తీర్చాలంటుండే ఉంది అనుకున్నారు. సరే, నీ అభిమతం ప్రకారమే కానిస్తాం బాబు అని చెప్తే ఇంటికి వచ్చి ఆ మర్నాడు పెళ్లి చూపులకి ఆయత్తమయ్యారు. అబ్బాయి ఎంత వద్దన్నా కాస్త ఇల్లు సర్దుకోవటం, టీ, బిస్కెట్లు లాంటి ఏర్పాటు చేశారు. అనుకున్న టైంకి సరిగ్గా వచ్చాడు అబ్బాయి. చాలా సింపుల్గా, అంతకన్నా జెంటిల్మెన్గా అమ్మాయిని 2 ప్రశ్నలు మాత్రం వేశాడు. ఆ తర్వాత మరింత సిన్సియర్, మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయికి కూడా నేను నచ్చితే మరి ఇంకేం ఆలస్యం అక్కర్లేదు. మీరు పెట్టదలుచుకున్నవన్నీ మీ అమ్మాయికి పెట్టుకోండి. అల్లుడుగా నాకేమీ ఇవ్వనవసరం లేదు అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ. గంగాధరం గారికి స్పృహ తప్పినట్లు అనిపించింది. వెంటనే కుర్చీ గట్టిగా పట్టుకొని నిలదొక్కున్నారు. అన్నపూర్ణమ్మ గారికి చెవిలో ఏదో హోరుగా వినిపించి తలుపు ఆసరగా పట్టుకున్నారు. వెంకట సీతా మహాలక్ష్మికి కూర్చున్న కుర్చీ గాల్లో తేలిపోతున్నట్టు తోచి కాళ్ళతో నేల మీద గట్టిగా అదిమి పెట్టింది. వాళ్ళ పరిస్థితి ఇలా ఉండగా, చూడండి, మరొక విషయం, పెళ్ళి ఎంత నిరాడంబరంగా జరిగితే అంత సంతోషిస్తాను. రిజిస్టర్ మ్యారేజ్ నాకు మరీ ఇష్టం. మా పెద్దలు ఒప్పుకోకపోయినా నేను లెక్క చేయను, ఎలాగో ఒప్పిస్తాను. అందుకని మీరు మా తల్లిదండ్రులకి ముహూర్తాల గురించి తెలియచేయండి, లేదా మీరు ఎలా చేయాలనుకుంటున్నారో అదే చెప్పండి. ఇదిగో మా నాన్నగారి అడ్రస్ అంటూ జేబులో నుంచి ఒక కాగితం తీసి గంగాధరం గారికి ఇచ్చి, వస్తాను మరి అని లేచాడు. గంగాధరం గారు ఆ అబ్బాయిని ఎలా సాగనంపారో, అన్నపూర్ణమ్మ గారు ఎలా ఇంట్లోకి వెళ్ళగలిగారో కానీ సీతామహాలక్ష్మికి మాత్రం వెంటనే కుర్చీలోంచి లేచి పక్కనే ఉన్న సోఫాలో పడిపోయింది. 7వసారి పెళ్లి చూపులు ఆ విధంగా జరిగి ఉంది. ఇంచుమించు ఇంట్లో అందరి మతులు పోయినా ఏం చేయాలో తోచక అయోమయ అవస్థలో ఉండగానే ఉరవని పిడుగులా రామశాస్త్రి ఊరి నుంచి ఊడిపడ్డాడు. ఏమండి గంగాధరం గారు, ఎక్కడున్నారు? రండి రండి, మీకు మంచి వార్త
ఇలా రండి, మీకు మంచి వార్త. మీ వెంకట సీత మహాలక్ష్మికి ఒక చక్కని సంబంధం చూశాను. అందుకే నాకు ఇంకా 2 రోజులు మా ఊళ్ళో పనులున్నా వదిలేసుకొని ఆగమేఘాల మీద పరిగెట్టుకు వచ్చాను అంటూ రామశాస్త్రి గంగాధరం గారి ఇంట్లోకి అడుగు పెడుతూనే అదరగొట్టేశాడు. గంగాధరం గారు మెల్లగా లోపల నుంచి వచ్చి, కూర్చోండి శాస్త్రి గారు, నేను మీకు వార్త చెప్పాలి. శాస్త్రి గారిని కూర్చోబెట్టి జరిగిన విషయం చెప్పారు. ఏంటండి గంగాధరం గారు, మీకేమన్నా మతుందా? మరీ ఇంత తొందర ఏంటండి మీకు? నేను రాకుండానే ఎవడో జులాయి గారిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని చూపిస్తారా అని ఎగిరిపడ్డాడు. జులాయి గాడా? ఆశ్చర్యంగా చూశారు గంగాధరం గారు. ఇంకా మెల్లగా అడుగుతున్నారా? ఆ కుర్రాడు వాళ్ళ అమ్మా నాన్నలు అసలు చూడనక్కర్లేదన్నాడు. కట్నం కానుకలు అసలే అక్కర్లేదన్నాడా? పైగా రిజిస్టర్ మ్యారేజ్ మరీ మంచిదన్నాడా? అయ్యో అయ్యో, ఇంతకన్నా విపరీతం మోసం ఇంకేమిటి? జులై 5వ కనుకనే పెళ్ళి ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అన్నాడు. ఆ అడ్రస్ కూడా ఎంత అబద్ధమో, ఎవరిది ఇచ్చాడో. అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం! గంగాధరం గారు, మీ వంశం ఎలాంటిదండి? నిప్పు కదండి. నిప్పు వివాహం అంటే ఎలా జరగాలి? పెద్ద అమ్మాయి పెళ్ళి ఎలా జరిపించారు? ఎన్ని లాంఛనాలు, ఎన్ని వేడుకలు, ఎన్ని తంతులు, ఎంత దివ్యంగా చేశారు! వివాహం అంటే అందరి ఆశీస్సులతో 1000 ఏళ్ళు వర్ధిల్లాలండి ఆ దంపతులు. ఇదిగో చూడండి గంగాధరం గారు, ఇదేదో మోసమే. వాడేడో కేడిగాడై ఉంటాడు, లేదా జులై తిరుగుళ్ళు, రేసు కోర్సులు గట్రా ఉన్నాయేమో. అమాయకుల్ని మిమ్మల్ని మోసం చేసి నిక్షేపం లాంటి పిల్ల గొంతు కోద్దాం అనుకుంటున్నాడు. పదండి, వాడంతా తేలుద్దాం అంటూ కండువా దులిపి భుజం పైన వేసుకొని ఆవరణ చాణుక్యుల్లా బయలుదేరిపోతున్న రామశాస్త్రి గారిని ఆపి, ఎందుకు రభస? అతను క్యాంప్కి వెళ్ళి ఉంటాడు. రాగానే మా అమ్మాయికి నచ్చలేదు, మాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పేస్తాను అన్నాడు గంగాధరం గారు. అది పెద్ద మనిషి తరహా అంటే. అయినా వాడిచ్చిన అడ్రస్ ఇలా ఇవ్వండి, అసలు వాళ్ళెవరు ఏమిటో ఆరా తీద్దాం అంటూ గంగాధరం గారు వద్దన్నా వినకుండా బలవంతంగా అడ్రస్ తీసుకుని గొడవ ఏం చేయలేండి, ఊరికే తెలుసుకుంటానంతే అంటూ హామీ ఇచ్చి, ఏమైనా సరే మీ సీతామహాలక్ష్మికి నెల తిరగకుండా బ్రహ్మాండంగా పెళ్లి జరిపించకపోతే చూడండి అనేసి లేచి వెళ్ళిపోయాడు రామశాస్త్రి. నేను అప్పుడే అనుకున్నాను ఇదేదో గమ్మత్తుగా ఉంది అని. అన్నపూర్ణమ్మ గారి మాటలు పూర్తి కాకముందే, పోనీలే అంతా మన మంచికే అని తేల్చారు గంగాధరం గారు. సీతామహాలక్ష్మికి ఆ అబ్బాయి రూప కళ్ళలో మెదిలి ఇది మోసం కాకుండా ఉంటే ఎంత బాగుండేది, ఆ మంచి, ఆ వినయం అంతా దగాయేనా అనిపించి నిట్టూర్చుకుంది. నిజంగా నెల తిరగకుండా వెంకట సీతామహాలక్ష్మికి పెళ్ళయింది. ధూమ్ధామ్గా జరిగింది. 50,000 కట్నం, పట్టుబట్టలు, వెండి కంచం, చెంబు, ఉంగరం కాక అప్పగింతల బట్టలు, ఆడపడుచు లాంఛనాలు, అత్తగారి లాంఛనాలు వెరసి 60,000 దాటింది. 30,000 చిట్ ఫండ్లో నుంచి, 12,000 ప్రావిడెంట్ ఫండ్లో నుంచి తీసుకొని మిగతా డబ్బు బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర అప్పు చేసి ఘనంగా పెళ్లి చేశారు. ఎంతైనా గంగాధరం చేయి గొప్పది. 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు ఘనంగానే చేశారు అని చుట్టాలు మెచ్చుకున్నారు. సంతృప్తిగా గాలి పీల్చుకున్నారు గంగాధరం గారు, అన్నపూర్ణమ్మ గారు. సరే, అంతా బాగానే ఉంది. ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరు? ఆ జులాయిగాడే, ఆ కేడిగాడే. మరి కట్నం తీసుకుని అన్నాడు కదా, అయినా వాడికి పిల్లన ఇవ్వనన్నారు కదా, అక్కడే ఉంది మన సగటు తెలుగింటి కదా. పెళ్ళికొడుకు రాంప్రసాద్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అభ్యుదయ భావాలు జీర్ణించుకొని ఆచరణలో సాధించాలనుకొని కలలకంటూ 6 ఏళ్ళ నుంచి పెళ్ళంటే ఆడపిల్ల తండ్రిని అప్పుల పాలు చేయడం కాదని, ఆదర్శంగా వివాహం చేసుకొని అన్యోన్యంగా జీవితం సాగించాలని అతని ఆశయం. అన్ని తల్లిదండ్రులతో చెప్తూనే ఉన్నాడు. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోక, చెల్లి పెళ్లి చేయవద్దా, నీ పెళ్లికి వచ్చే కట్నం దాని పెళ్లికి సర్దాలని అడ్డుపుల్లలు వేస్తూ అతని ఆదర్శాన్ని కొట్టిపారేస్తున్నారు. అందుకే రాంప్రసాద్ తల్లిదండ్రులకి చెప్పకుండా వేరే ఊరికి బదిలీ చేయించుకొని తనే సంబంధాలు స్వయంగా చూసుకోవాలనుకున్నాడు. అలాగే చూసుకుంటున్నాడు. కానీ కట్నం వద్దు, పెద్దవాళ్ళు చూడక్కర్లేదు అని అతని అభ్యుదయాన్ని అర్థం చేసుకోలేని ఆడపిల్లల తండ్రులు వాడిలో ఏదో లోపం ఉందనుకునేవారు. ఏ ఒక్క తండ్రిని మెప్పించిన రాంప్రసాద్ నిరాశతో నీరు కారిపోయాడు. సీతామహాలక్ష్మిని కూడా నచ్చలేదంటే ఈ సగటు మనుషులు ఇంతే అనుకొని, నాన్న నా పెళ్ళి నీ ఇష్ట ప్రకారమే కానివ్వు, నీకు కావాల్సినంత కట్నం అడుగు, ఫలానా వారి అమ్మాయి నాకు నచ్చింది, నువ్వు అమ్మ వెళ్ళి చూడండి అని అసలు సిసలైన పెళ్లి కొడుకులో తండ్రిని హెచ్చరించాడు. ఇన్నాళ్ళకు వీడి జ్ఞానోదయమైంది అన్నంతగా సంతోషించి తల్లి తండ్రి హోదాగా సీతామహాలక్ష్మి మరోసారి పెళ్లి చూపుల్లో యక్ష ప్రశ్నలు వేసి పలహారాలు సేవించి కట్నకారకులు ప్రస్తావించుకొని ముహూర్తాలు పెట్టుకొని వచ్చారు. ధూమ్ధామ్గా పెళ్లి జరిగింది. బంధువులంతా మెచ్చుకున్నారు. రామశాస్త్రి సగర్వంగా, చూసారా గంగాధరం గారు, నా తడాక వాళ్ళే ఆరా తీసి అబ్బాయి మెడలు వంచి మీ చేత కట్నం ఇప్పించాను, పెళ్ళా మజాక అంటూ ఉత్తరీయం దులుపుకున్నాడు. గంగాధరం గారు అప్పుల జాబితా చూసుకుంటూ, రిటైర్ అయ్యే లోపల ఈ అప్పులు తీర్చి 3వ అమ్మాయి పెళ్లి కూడా చేసేయాలని అనుకుంటూ, అన్నట్టు దీపావళి పండగ అమ్మాయిని అబ్బాయిని వియ్యాల వారిని పిలవాలి కదా, పనిలో పనిగా పెద్దమ్మాయిని అల్లుడిని రమ్మంటే
బాగుంటుంది అని భార్యతో అన్నారు. ఆవిడ అంతకన్నా నా అప్పులో అప్పు కలిసిపోతుందని సలహా ఇచ్చి సంతోషించింది. సరిగ్గా అదే సమయంలో రాంప్రసాద్ తమ కొత్త కాపురంలో వెంకట సీత మహాలక్ష్మితో, సీత మనం పోనీ పండక్కి వెళ్లకుండా మన ఇంట్లోనే చేసుకుందాం అన్నాడు రాంప్రసాద్. అవేం మాట్లాడండి, అపశకునంగా మాట్లాడకండి. పెళ్ళైన మొదటి పండగ అత్తారింటికి వెళ్ళనకూడదు, అది అల్లుడి హక్కు అంది. రాంప్రసాద్ మనసులో ఓరి అర్భకుడా, నువ్వు తెలుగింటి కథ మార్చలేవు, నోరు మూసుకో అనుకున్నాడు. కథ సమాప్తం అండి. కథ నచ్చిందా అండి? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.